పవిత్ర సంగమానికి పూజలు చేశారు సీఎం చంద్రబాబు. గోదావరి నీరు కృష్ణానదిలో కలిసే సంగమం ఘాట్ దగ్గర చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృష్ణా హారతిని ఆయన తిలకించారు. 3 రోజుల క్రితం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా విడుదల చేసిన గోదావరి నీరు పవిత్ర సంగమం ఘాట్ దగ్గర కృష్ణానదిలో కలిసింది. భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలం కలుగుతుంది. భక్తులందరికీ నీటితో ఆ భూములన్నీ కూడా చౌడు భూములుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఒక సంకల్పం చేశాం. ఆ రోజు మీరు ఆలోచిస్తే గోదావరి పుష్కరాలు నా జీవితంలో ఒక అదృష్టం. 2 గోదావరి పుష్కరాలు, ఒక కృష్ణా పుష్కరాలు చేసే అవకాశం భగవంతుడు మీ ఆశీస్సులతో నాకు కల్పించారు. దానికి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గోదావరి పుష్కరాల సందర్భంగా నేను ఒక సంకల్పం చేశాను, మహాసంకల్పం చేశాను. గోదావరి తల్లికి పూజ చేస్తూ నేను ఒకటే కోరాను. ఈరోజు గోదావరి నదిలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళుతున్నాయి. ఆ రోజు నేను కోరింది, నిండు మనసుతో ఆశీర్వదించు తల్లి, గోదావరి నీళ్లు ఈ రాష్ట్రం అన్ని పొలాలకు రావాలి, అన్ని పొలాలు సస్యశ్యామలం కావాలి, ఈ రాష్ట్రంలో కరువు పూర్తిగా తీరిపోవాలని ఆ రోజు ఒక మహాసంకల్పం చేశాను.